ఈ మధ్య పోయిన వారంలో వైజాగ్ వెళ్ళాం. ప్రత్యేక మీటింగ్ కోసం వెళ్ళాం. ఒక దేవుని సేవకులు విశాల్ మంగళవాడి అని ఆయన వైజాగ్ వస్తున్నారని తెలిసి ఆయన మాటలు విందామని వెళ్ళాం. ఆయన రాసిన పుస్తకాలు కొన్ని చదివాను నేను. చాలా శ్రేష్టంగా ఉంటుంది ఆయన యొక్క ఉపదేశం. నార్త్ ఇండియా కానీ ఆయన విదేశాల్లో నివాసం ఉంటూ దేవుని కొరకు బలంగా పనిచేస్తున్న దేవుని యొక్క సేవకులు ఇక్కడ విందామని వెళ్ళాం. ఇక్కడికి ఆ రోజు వెళ్ళిన దగ్గర నుండి ఈ మాటలు నేను రోజు మాట్లాడుతున్న విషయాలు అంటే ఆ రోజు వీటి గురించి అంతగా ఆయన మాట్లాడలేదు, కానీ ఆ రోజు వింటూ ఉంటుండగా నాలో కలిగిన ఆలోచనలు భావాలు మీ ముందు కొద్దిగా పంచుకోవాలని ఆశపడుతున్నాను. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి చదివినట్లయితే 18వ వచనం నుండి 2వ అధ్యాయం అంతా వెళ్ళాలి. చూద్దాం ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్దాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుండి, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్త, సిలువ శ్రమలు, వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే నశిస్తున్న వారికి అనగా నిత్య నాశనానికి నరకానికి పోతున్న వారికి అది ఎలా ఉంటుందంటే వెర్రితనముగా అనిపిస్తుంది. మీరు యూట్యూబ్లో చూస్తూ ఉంటే, ముఖ్యంగా ఈ మధ్య దేవుని సేవకులు ప్రవీణ్ పగడాల వారు మరణించిన తరువాత చూస్తూ ఉన్నప్పుడు గొప్ప భయంకరమైన విమర్శ ఏముంటుందంటే, మీ దేవుడు 3 మేకులు పీక్కోలేకపోయాడు అని చాలా అసహ్యంగా మాట్లాడుతున్న పరిస్థితి వింటున్నప్పుడు అది వారికి వెర్రితనంగా అనిపిస్తుంది. శిలువ మీద ప్రభు వేలాడడం, రక్తసిక్తమైన దేహము, మేకులు కొట్టబడడం, ఆయన పొందిన అవమానం, ఆ శిలువను గురించి ఆలోచించినప్పుడు ఎక్కువ శాతం మందికి, లేకపోతే రక్షణ నశిస్తున్న వారికి, రక్షణ లేక నశిస్తున్న వారికి అది వెర్రితనముగా అనిపిస్తూ ఉంది. అయితే దానికి భిన్నముగా పూర్తిగా విరుద్ధంగా రక్షించబడుతున్న మనకు అయినట్లయితే దేవుని యొక్క శక్తి, సిలువలోనే బలం ఉన్నది, సిలువలోనే జయం ఉన్నది, సిలువలోనే మనకు ఆశీర్వాదం ఉంది. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే కారణం యేసు యొక్క సిలువ మరణం. సిలువ వలననే మనం జీవిస్తూ ఉన్నాము, సిలువ వలననే మనకు భవిష్యత్తు ఉంది. సిలువ లేకపోతే మన ఉనికి లేదు, మనకు భవిష్యత్తు కూడా లేదన్న సంగతి మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. కనుక ఆ శక్తిని మనం అనుభవిస్తూ మనం ముందు కొనసాగవలసిన అవసరం ఉంది. దీని గురించి పౌలు రాస్తూ 19వ అధ్యాయంలో ఒక కోట్ చేశాడు. అది యెషయా గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న మాటలు ఇక్కడ ఉటంకిస్తున్నాడు పౌలు. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును. I will destroy the wisdom of the wise and discard the intelligence of the intelligent. ఈ మాటలు యెషయా గ్రంథంలో అంటున్నాడు. ఇక్కడ జ్ఞానుల యొక్క జ్ఞానాన్ని నేను నాశనం చేస్తాను, తెలివైన వారి యొక్క తెలివిని నేను ప్రక్కన పెడుతున్నాను, వివేకమును నేను శూన్యపరుతును. అది యెషయా గ్రంథంలో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే కొంచెం తేడా ఉంటుంది, కానీ అదే భావం ఇక్కడ పౌలు వ్యక్తం చేస్తున్నాడు. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యం జరిగింతును, బహు ఆశ్చర్యంగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. కానీ ఇందులో మాట తీసుకొని పౌలు చెప్పాడు,
అయితే ఈ మాట యెషయా అనడానికి గల కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే 13వ వచనం మనం చూస్తాం. ఈ ప్రజలు నోటి మాటతో నా ఎదుగు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని వారు నా యెడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునేవి. ఈ మాటలు వారి జ్ఞానుల జ్ఞానం వ్యర్థము చేయడం, బుద్ధిమంతుల యొక్క బుద్ధి మరుగైపోవడం కారణం ఏమిటనగా ఇశ్రాయేలు జనాంగం దేవుడు వారిని దర్శిస్తూ ఉంటే, వారితో మాట్లాడుతూ ఉంటే వారు ఎలా ప్రవర్తిస్తున్నారంట అనగా దేవుని వారు నోటి మాటతో ఆయన ఎదుకు వస్తున్నారు, పెదవులతో వస్తున్నారు. దేవునికి దూరంగా ఉంది వారి హృదయాలు. తర్వాత ఇంకా పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారి నా యెడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. భయభక్తులు చూపిస్తున్నారు, పెదవులతో చేస్తున్నారు, కానీ వారి హృదయాలు చూస్తే చాలా దూరంగా ఉన్నాయి అని చెబుతూ వారు నా యెడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొని కంటదాగా అప్పగిస్తున్నారు. కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలు, కొన్ని మాటలు మనకు అలవాటైపోయి క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగిన చాలా సంవత్సరాలుగా క్రైస్తవులుగా ఉన్న కారణం చేత కొన్ని మాటలు మన నోటితో వచ్చేస్తూ ఉంటాం, కంటతా వచ్చేస్తాయి కొన్ని ప్రార్థనలతో సహితం. అయితే అవన్నీ దేవుడు దాన్ని మీ హృదయం ఎక్కడో ఉంది, మాటలు మాత్రమే చెబుతూ ఉన్నారు, కానీ దానిని పట్టించుకోనని చెబుతూ ఇక్కడ అదే మాటల గురించి జ్ఞానుల జ్ఞానం వ్యర్థమవుతుంది, మీ యొక్క తెలివి మరుగవుతుందని చెబుతూ అదే విషయాన్ని ఇక్కడ ఈ 1 కొరింథీ పత్రికలో పౌలు కోట్ చేస్తూ ఈ మాట చెబుతున్నానని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అది సరైనది కాదనే విషయాన్ని ఇక్కడ పౌలు మనకి జ్ఞాపకం చేస్తూ, మనకు కావలసింది సిలువ. ఈ జ్ఞానము లేకపోతే మన కంటదాగా నేర్చుకున్న భక్తి అలవాటు ప్రకారంగా ఆచార ప్రకారంగా చేస్తున్న విషయాలు కాక సిలువను గుర్చిన వార్త మన జీవితాల్లో మన శక్తిని ప్రేరణను బలమిచ్చే విధంగా మనం కొనసాగాలని ఇక్కడ పౌలు కోరుతున్నట్టుగా మనం గమనించవచ్చు. తర్వాత ఇంకా చూస్తే 20వ వచనం, జ్ఞాని ఏమాయాను, శాస్త్రి ఏమాయాను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యాను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేస్తున్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏదనగా జ్ఞానము, తెలివి, వివేకం, వీటన్నిటి గురించి చెబుతూ ఇవన్నీ కూడా దేవుడు వెర్రితనంగా చేస్తున్నాడు. మానవుని యొక్క అత్యంత గొప్పదైన జ్ఞానము దేవుని దృష్టిలో అది ఆయనకు వెర్రితనముగా అనిపిస్తూ ఉంది. చాలాసార్లు మన తెలివి, మన జ్ఞానాన్ని గురించి మనం చాలా అబ్బురపడిపోతూ ఉంటాం. ఎంత తెలివి వచ్చేసాడు దేవుడు నాకని మనకు మనమే చాలా గొప్పగా ఆశ్చర్యపోయే పరిస్థితులు ఉంటుంది. ఆ ఆశ్చర్యపోతున్న పరిస్థితుల్లో చాలాసార్లు మన జ్ఞానాన్ని అందరికీ తెలియాలని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తాం, కానీ అది వెర్రితనం. మనకంటే వెర్రివారు మరొకరు లేరు. మన జ్ఞానాన్ని ప్రదర్శించడం మనం ప్రయత్నం చేస్తూ ఉంటే అది వెర్రితనం. దేవుడు చెప్తున్న మాట కనుక మనుష్యుని యొక్క జ్ఞానము అది వెర్రితనం. మరి ముఖ్యంగా ఇది పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు గురించి మనం వస్తాను నేను. పౌలు మాట్లాడుతున్న మాటలు, పౌలు చెప్పాలంటే తనకున్న జ్ఞానము, తన యొక్క విద్య, తను చేసిన కార్యాలు మనం ఆలోచన చేస్తే తానంటున్నాడు మనుష్యుని యొక్క జ్ఞానము అది వెర్రితనము. అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్న మార్గము, రక్షణ ఎలాగూ అనగా సిలువను గురించిన ఉపదేశము, బోధ, ప్రీచింగ్, సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. నమ్ముతున్న వారికి రక్షించాలి, నమ్మిన వారికి రక్షణలు తీసుకొని రావాలి. అది ఎలాగూ అని అంటే ఆ నమ్మకం ఎలాగొస్తుంది? సిలువను గూర్చిన వార్త ప్రకటించడం వల్ల. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు ఈ ప్రీచింగే వెర్రితనం అనుకుంటారు. ఒకరు కావచ్చునేమో, కానీ బోధించడము వెర్రితనం మాత్రమే కాకుండా ఇంకా చెప్పాలంటే మనం దేన్ని బోధిస్తున్నా? సిలువను బోధిస్తున్నా. సిలువను గురించిన, సిలువలో యేసు పొందిన ఆ శ్రమను బోధిస్తూ ఉంటే అది వెర్రితనముగా వారికి జ్ఞాన లోకంలో ఉన్న వారికి అనిపిస్తూ ఉంది. కానీ ఆ సిలువను గురించిన వార్త మనం ప్రకటిస్తూ ఉంటే జరుగుతున్నది ఏదనగా మనుషుల్లో విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ఉంచిన వారు రక్షించబడుతూ ఉన్నారు. రోమపత్రికలో పౌలు రాస్తాడు, వినుట వలన విశ్వాసం. క్రీస్తుని గురించి, క్రీస్తు యొక్క మాటలు వినటం వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. కనుక క్రీస్తుని గురించి, సిలువను గురించి మనం సువార్త ప్రకటనలో
బోధలో క్రీస్తు గురించి మనం ప్రకటించడంలో మనం చేయవలసిన ప్రాముఖ్యమైనది ఏదనగా సిలువను మనం బోధించాలి. చాలాసార్లు మనకున్న సమస్య ఏమిటంటే సిలువ గురించి బోధిస్తే ఇలాంటి ఆశలు వస్తున్నాయి కదా, బలహీనుడిగా, శక్తి లేని వాడిగా, భయంకరమైన పరిస్థితి వినబడుతుంది. కనుక అలా కాకుండా యేసుప్రభు యొక్క గొప్పతనాన్ని మనం చాటి ఆయన అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు, మీ అప్పులు తీరుస్తాడు, మీ పిల్లల పెళ్ళిళ్ళు చేస్తాడు. ఇవన్నీ చెబితే దాన్ని బట్టి సువార్త అనుకుంటున్నాం. కానీ అది లోక జ్ఞానాన్ని అనుసరించి లోకాన్ని మెప్పించడం, లోకాన్ని ఆకర్షించడం కోసం మనం చేస్తున్న బోధనవి. కానీ ప్రభు కోరుతున్నది ఏదనగా ఆయన సిలువను గురించిన వార్తను. యోహాను సువార్తలో మనం చూస్తాం, నన్ను పైకెత్తితే, ఆ సిలువను గురించిన సందేశాలు మనం పైకెత్తితే అనేకులను ఆయనే ఆకర్షించుకుంటాడు. మనం ఆకర్షించుకునే ప్రయత్నం కాకుండా, లేకపోతే ఏదో తాయిలాలు ఇస్తున్న దీనివల్ల దానివల్ల మీరు ప్రభువుని నమ్మితే మీకు కలుగుతుందని చెప్పడం కాకుండా, యేసు చేస్తున్న కార్యాన్ని, సిలువలో ఆయన చేస్తున్న కార్యాన్ని, సిలువను గురించి మనం బోధిస్తే నమ్మువారికి రక్షణ. ఆ నమ్మకము కూడా, ఆ విశ్వాసము కూడా ఆ సిలువను గురించి మనం బోధించినప్పుడు దేవుని యొక్క ఆత్మ ప్రజలలో కార్యాన్ని జరిగిస్తుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే దీని గురించి అంటాడు పౌలు, యూదులు దేవుని జ్ఞానానుసారం లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించిన దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఇక ఈ విషయం మనం గమనించాలి. లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి కనుగొనలేదు. మన పాడిన పాటలో మాట్లాడుతున్న చాలా ఇష్టం మాట, నేను వెదకి రాలేనని. కానీ ఇక్కడ ఆ కాగితం మీద ప్రింట్ ఏమనుందంటే వెదకి రాలేదని. కొన్నిసార్లు మనం ప్రెస్కి ఇచ్చినప్పుడు ప్రింటింగ్ వారిని ప్రింట్ చేయమని ఇస్తే వాళ్ళు అక్కడ ఆలోచించి మాటలు మారుస్తూ ఉంటారు, మనం తప్పు రాస్తాం అనుకొని. ఓ పాట ఉంది మనకి, ఏమిటది, గొర్రె పిల్లల గురించి, సరే జ్ఞాపకం రావట్లేదు, అది లేదు. అయితే ఇక్కడ వెదకి రాలేదని కాదు, రాలేనని. మనం వెళ్ళలేం, మనం చేరుకోలేం. ఇంకంటే మన జ్ఞానము చేత ఆయనను మనం తెలుసుకొనలేం. మనకున్న జ్ఞానం అంతా ఉపయోగించి దేవుడు ఎవరు అని మనం కనుగొనడానికి ప్రయత్నం చేస్తే మన జ్ఞానం చాలదు, మన తత్వజ్ఞానం చాలదు, మన ఫిలాసఫీ చాలదు, మన యొక్క సైన్స్ చాలదు. ఆయన ఒక టెస్ట్ ట్యూబ్లోనో లేకపోతే ఏదైనా స్కాన్లోనో మైక్రోస్కోప్లో కింద పెట్టి పరీక్షించి దేవుని ఎరగడం అనేది అసాధ్యం. మానవ జ్ఞానం ఏమాత్రము కూడా దేవుడు అందడు, దేవుడు దొరకడు. ఆ కారణం చేత దేవుడు ఏర్పాటు చేసుకున్న మనం వెర్రితనముగా భావించేది ఏది అనగా సువార్త ప్రకటన, సిలువను గురించిన ప్రకటన, సిలువను గురించిన వార్తను బోధించడము ద్వారా నమ్మువారికి రక్షణ ఇచ్చిన దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం ఆయన. ఆ తర్వాత అంటాడు, యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెదుగుచున్నారు. ఇక్కడ యూదుల యొక్క సమస్య, వారికి ఏం కావాలి? వారికి కావలసింది ఏదనగా సూచక్రియలు, అద్భుతాలు. సువార్తను మనం గమనిస్తే మాటి మాటికి అదే ప్రశ్న, నువ్వు మెస్సయ్యవని, నువ్వు దేవుని కుమారుడు, మాకు సూచక్రియ ఇచ్చు, అద్భుతాన్ని జరిగించు అని మాటికి ప్రభువుని శోధిస్తున్న సంగతి మనం చూస్తాం. వారికి చెప్పిన మాట ఏదనగా యోనా సూచక్రియ తప్ప, అనగా తాను మరణించి సమాధి చేయబడి మన తిరిగి 3వ దినాలు లేస్తున్నాను అనే సూచక్రియ తప్ప ఇంకోటి ఏది మీకు ఇవ్వబడదని చెప్పిన మాట మనం వాక్యం మనం చూస్తున్నాం. అయితే యూదులైన వారికి యేసు సిలువ, ఆ సిలువ మరణం అనేది అది చాలా ఇబ్బందికరం, అది వారికి అభ్యంతరము అని తెలియజేస్తున్నాడు. కారణం ఏదనగా ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం. ఎందుకు అభ్యంతరం, ఎందుకు ఇబ్బంది వారికి అని అంటే, గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, ఆత్మను గురించిన వాగ్దాన విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై, క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించిన ఇందును గూర్చి. ఇక నాకు కావలసిన మాట ఈ 13 నుంచి 14 2 వచనాలు కలిపేశారు. నాకు కావలసిన మాట ఏదని ఇక్కడ నేను చెప్పాలని ఆశిస్తుంది, మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉంది. పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారంగా ఇది ద్వితీయోపదేశకాండలో మనం చూస్తాం. కానీ ఇక్కడ విషయం ఏదనగా మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు.
యేసు శిలువ మ్రాను మీద ఆయన వేలాడిన కారణం చేత యూదుల యొక్క దృష్టిలో ఆయన శాపగ్రస్తుడు. కనుక ఈ శాపగ్రస్తుడైన ఈ వ్యక్తి, ఈ శిలువ మరణం మనకేం ఉపయోగపడుతుంది? కనుక అది వారికి అర్థం కావట్లేదు, వెర్రితనముగా వారికి అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే శిలువ వారికి శాపములాగా కనబడుతున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే గ్రీకులు, అన్యులైన వారికి ఏం కావాలి అని అంటే ఇది అసలు అర్థం లేనిది కనిపి నాన్ సెన్స్ అనిపిస్తూ ఉంది. ఈ యొక్క పునరుత్థాన విషయాలు ఆలోచిస్తున్నప్పుడు బైబిల్ చదువుతూ ఉంటే ఒకటి నాకు దృష్టిని ఆకర్షించింది. అంటే దీని సరాసరి దీనికి సంబంధించి కాదు, కానీ ఒకసారి ఆలోచించండి నాన్ సెన్స్ అంటే ఏమిటో. లూకాసు వార్త 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, అయితే వారి మాటలు, ఎవరి మాటలు? ఇక్కడ స్త్రీలు, పెందలక్కడ ఇంకా చీకటితో ఉంటాడు కానీ ఆ సమాధికి వెళ్ళినప్పుడు ప్రభువు లేడని సంగతి వారు చూసి, ఆ తర్వాత దేవుని యొక్క దూతలు అక్కడ వారితో మాట్లాడు, యేసు ప్రభు ఇక్కడ లేడు, తిరిగి లేచాడు, కనుక మీరు గలిలయకి వెళ్తే ఆయన కనబడతాడు, అక్కడ రమ్మన్నాడు ప్రభు అని చెప్పిన మాట వీరు చెబుతూ ఉంటే, పురుషులైన ప్రభు యొక్క శిష్యులకు ఎలా ఉంది అక్కడ 11వ వచనంలో, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన కనుక వీరు వారి మాటలు నమ్మలేదు, పట్టించుకోలేదు. తెలుగులో వెర్రి మాటలు, ఇంగ్లీష్లో నాన్ సెన్స్. అంటే నాన్ సెన్స్ అంటే దానికి అర్థం లేని, అది ఏమిటి? చనిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి లేచాడట, ఆయన అక్కడ లేడట, గలిలయలో ఉంటాడట. వారికి అది నాన్ సెన్స్గా అనిపించింది. ఎవరికి? శిష్యులకే. కానీ ఇది శిష్యులకి అలాగ అనిపిస్తే, జ్ఞానులైన వారికి, గ్రీకులకు, అన్యులైన వారికి ఇది నాన్ సెన్స్, అర్థం లేనిది అని అనిపించే పరిస్థితి మనకు ఉందని మనవి చేస్తూ ఉన్నాం. అయినను ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు, అది 23వ వచనం, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాలి. యూదులైతే అది కోరుతున్నారు, గ్రీసు దేశస్తులైతే జ్ఞానాన్ని కోరుతున్నారు. కానీ మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఈ రోజుల్లో మనకున్న పెద్ద ఆలోచన ఏదనగా మనం వాళ్ళకి అది కావాలి, మనం అది ఇవ్వాలి. యూదులకు అద్భుతాలు కావాలి, సూచక్రియలు కావాలి. కానీ ఏం చేద్దాం? అద్భుతాలు సూచక్రియలు చేద్దాం. అది చేయాలంటే ఏం చేద్దాం? దేవుని దగ్గరికి వచ్చి, ప్రభు అద్భుతాలు జరిగించు, సూచక్రియలు జరిగించు, మమ్మల్ని బలపరచు, లేకపోతే మా ద్వారా ఈ కార్యాలు జరిగించు అని వాటిని గురించిన తాపత్రయము, వాటి గురించిన ఆలోచన, ఇంకా అవి జరగాలని ఆశించడం, జరగకపోతే దాన్ని స్టేజ్ చేయడం, మనం జరిగినట్టుగా సాక్ష్యాలు ఇప్పించుకోవడం చేస్తూ ఉన్నాం. అది ఏదైనా యూదులైన వారికి అద్భుతాలు కావాలి కాబట్టి వారికి నచ్చినట్టుగా అద్భుతాలు చేద్దాం అనే ఒక ఆలోచన. ఇంకా గ్రీక్ వారికి జ్ఞానం కావాలి కాబట్టి మన జ్ఞానాన్ని అందిద్దాం, ఫిలాసఫీని బోధిద్దాం, తత్వాన్ని బోధిద్దాం, లోక జ్ఞానాన్ని ఒకసారి అన్ని మిగతా గ్రంథాలు, మిగతా పుస్తకాలు ఇవన్నీ కూడా పోల్చుకొని తీసుకుని వచ్చి అందులో నుండి క్రీస్తుని చూపిద్దాం. ఏమిటో తాపత్రయం? జ్ఞానం. ఆ జ్ఞాన ప్రదర్శన వల్ల జరిగేది మేలు కంటే కీడే ఎక్కువ. వాద ప్రతివాదనల వల్ల ప్రయోజనము కంటే నష్టము ఎక్కువ కలిగే పరిస్థితి ఉంది. అయితే దేవుడు కొంతమందిని ప్రత్యేకంగా వాదించడం కొరకు, డిబేట్ చేయడం కోసం, లేకపోతే ఇతరులు అడిగిన ప్రశ్నలకు సరైన జవాబులు ఇవ్వడం కోసం దేవుడు వారిని సిద్ధపరుస్తాడు, ప్రేరేపిస్తాడు. దానికి ప్రత్యేకమైన కృపావరాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. కానీ అందరం ఆ పని మనం చేయలేము. ఏదో 1-2 మాటలు తీసుకొని, 1-2 శ్లోకాలు తీసుకొని, మనం పూర్తిగా పలకడం కూడా రాని మాటలు తీసుకొని మనం ఏదేదో మాట్లాడుతూ ఉంటే వెలువారంగా కనబడుతున్నాం లోకానికి. కనుక జ్ఞానము చేత, మన తెలివి చేత ప్రభువు కొరకు మనుషులు సంపాదించాలి, సేవ చేయాలని ఆశిస్తే అది ఫలితం ఉండదని చెబుతూ పౌలుకి అంటున్నాడు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. మేము ప్రకటిస్తుంది ఎవరిని? క్రీస్తుని. ఆ క్రీస్తు కూడా ఏమిటి? సిలువ వేయబడిన క్రీస్తు. ఆ సిలువను గురించిన సందేశాన్ని మేము ఇస్తూ ఉన్నాం అని చెబుతూ ఇంకా అంటున్నాడు, అయితే యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్తులకేమి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. యూదులకు ఆటంకం, అన్యులకు వెర్రితనం అనిపించవచ్చు. కానీ ఎవరైనా సరే, యూదులైనా అన్యులైనా, యూదులైనా గ్రీసు దేశస్తులైనా, పిలువబడిన వారికి, దేవుడు ఏర్పరచుకున్న వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆయనే శక్తి జ్ఞానమై ఉన్నాడని చెప్పి
మనవి చేస్తూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. మనం దేని మీద ఆధారపడదాం? మన జ్ఞానము మనుష్య జ్ఞానం, లోక జ్ఞానం మీద ఆధారపడదామా? అది ఒకవేళ లోకం దృష్టికి దేవునికి జ్ఞానం వెర్రితనముగా అనిపించినప్పటికీ దాని మీద ఆధారపడితే విజయము మనదే. మన జ్ఞానం మీద మనం ఆధారపడితే, లోక జ్ఞానం మీద మనం ఆధారపడితే మనం ఎంతో దూరం మనం వెళ్ళలేము. కనుక ఆయన వెర్రితనము, ఆయన బలహీనత ఎందే. ఈ సిలువ ఇదంతా చూసినప్పుడు ఎంత బలహీనం. మొన్న గుడ్ ఫ్రైడేలో చెప్పుకున్నాం, ఏమీ నిస్సహాయ పరిస్థితి. అలాగే దాని గ్రంథం 9వ అధ్యాయంలో అకస్మాత్తుగా ఏమీ సాధించకుండానే ఆయన అంతమైపోయిన పరిస్థితి. కానీ సిలువలో చూసినప్పుడు ఆ శ్రమ అనుభవిస్తున్న కాలంలో తన పక్షాన మాట్లాడిన వారు కానీ, తన తరపున నిలబడిన వారు కానీ, తన గురించి నోరెత్తిన వారు ఎవరు లేని పరిస్థితి. చివరికి మనం చూసుకున్నాం, తండ్రి అయిన దేవుడు కూడా మౌనంగా ఉండిపోయాడు. ఎంత ఓటమి, ఎంత బలహీనం, ఎంత చేతకాని పరిస్థితి. అలాంటి ఆ సువార్త, అలాంటి విషయాన్ని మనం ప్రకటించడానికి మనం ఇష్టపడము. కానీ ఇదే మనం ప్రకటించాలని చెప్పి ఇక్కడ సువార్త ఈ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ఇదే దిస్ ఈజ్ ద బెస్ట్ అండ్ దిస్ ఈజ్ ద వైజెస్ట్. ఇదే శ్రేష్టమైనది, ఇదే జ్ఞానము కలిగింది అని మనవి చేస్తూ ఉన్నాం. 24 ఆయన యూదులకి ఏమి ఆటంకం కానీ గ్రీసు దేశకి పిలువబడిన వారు క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. నన్ను ఆ రోజు ఆయన దీని గురించి మాట్లాడలేదు, కానీ విశాల్ మంగళవాడి గారు ఆయన చదువుతుంటాడు ఈ వాక్యం, నాకు ఇది నన్ను హత్తుకుంది ఆ రోజు. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానం, రెండు ఆయనే. దేవుని శక్తి ఆదికాండంలో చూస్తాం, దేవుని శక్తి పలకగానే, సెలవుగానే, కలుగును గాకనగానే కలిగింది. ఆయన కంటే శక్తివంతుడు లోకమంది ఎవ్వరు కూడా లేరు. అన్ని నామముల కన్నను పైన ఆయన శక్తి అయి ఉన్నాడు. క్రీస్తు దేవుని యొక్క శక్తి అయి ఉన్నాడు. అదే సమయంలో క్రీస్తు ఏమంటున్నాడు ఇక్కడ? జ్ఞానం, దేవుని జ్ఞానం. సామెత గ్రంథం 7వ అధ్యాయం మనం చూస్తాం జ్ఞానాన్ని గురించి, పర్సానిఫికేషన్ ఆఫ్ విజ్డమ్. అది ఎవరు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే జ్ఞానం. కానీ ఈరోజు మనవి చేస్తున్నాడు సిలువను గురించిన వార్తను, ప్రభు యొక్క పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకునే సమయమందు ఆయన సిలువను మనం మర్చిపోకుండా, ఆ సిలువలోనే మనకు బలం ఉంది, ఆ సిలువలోనే మనకి జ్ఞానం ఉంది. దేవుడు ఆ జ్ఞానాన్ని, ఆ బలాన్ని మనకు అవగాహనలోనికి తీసుకుని వచ్చును గాక. నాలో కలిగిన ఆ ఆనందం, ఆ సంతోషం మనందరిలో కలగాలని ఆశిస్తున్నాను. మన బలము ఎక్కడ ఉంది? సిలువలో ఉంది బలం. మన జ్ఞానము సిలువలో ఉంది. ఆ సిలువ అనగా ప్రభువైన యేసుక్రీస్తులోనే, యేసుక్రీస్తు శ్రమలో, యేసుక్రీస్తు యొక్క అద్భుతములు, లేకపోతే ఆయన చేసిన కార్యాలు, దేవుడు చేస్తున్న కార్యాలు అన్నింటిలో కూడా క్రీస్తును మనం చూస్తున్నాం. కనుక ఆయనే మన బలము, ఆయనే మనకు జ్ఞానం. తర్వాత సహోదరులారా, ఇక్కడ మనం పిలిచిన పిలుపు గురించి ఇక్కడ అనగా కొరింథీ సంఘంలో ఉన్న పరిస్థితి బట్టి మాటలు రాస్తూ ఉన్నాడు. అవి అక్కడ వదిలేసి మనం ముందుకు వెళ్దాం. ఇంకా 30 వచనం మనం చూస్తే, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. దేవుడు ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్నాడు. అయితే మనం అందరము కూడా ఆయన మూలముగా అనగా ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనం క్రీస్తు యేసునందు మనం ఉన్నాము అని చెబుతూ 30 వచనం, గాడ్ హెస్ యునైటెడ్, క్షమించండి తెలుగులో కొంచెం అగయమైగా ఉంది. గాడ్ హెస్ యునైటెడ్ యూ విత్ క్రైస్ట్, దేవుడు మిమ్మల్ని క్రీస్తునందు జతపరచునని చెబుతూ, ఫర్ అవర్ బెనిఫిట్ గాడ్ మేడ్ హిమ్ టు బి విజ్డమ్ ఇట్ సెల్ఫ్, క్రైస్ట్ మేడ్ అస్ రైట్ విత్ గాడ్. ఆయనను మనకు జ్ఞానముగా చేసి తండ్రి అయిన దేవుడు మనల్ని ఆయనతో సరైన సంబంధంలోనికి తీసుకుని వచ్చాడు. అండ్ మేడ్ అస్ ప్యూర్ అండ్ హోలీ అండ్ ఫ్రీడ్ అస్ ఫ్రమ్ సిన్, పాపం నుండి మనం విడిపించి మనల్ని పరిశుద్ధులను గాను నీతిమంతులను గాను ఆయన చేశాడు. కనుక therefore, as the scripture says, if you want to boast only about the Lord. ఒకవేళ గర్వించాలి, అతిశయించాలనుకుంటే క్రీస్తునందే మీరు అతిశయించాలి. దేవుని మూలముగా మనం క్రీస్తు యేసునందు ఉన్నాము అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు మనను ఏర్పాటు చేసుకున్నాడు, ఇక క్రీస్తుతో మనల్ని జతపరిచాడు. దీని గురించి మనం వెనక్కి వెళితే ఎఫెసీయులో మాట్లాడిన మాటలు మీకు జ్ఞాపకం ఉంటే, మనం అందరము కూడా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నాము.
అది ఆ స్థితి మానవజాతి అంతరిది, ఒకప్పుడు మనది కూడా అదే స్థితి. కానీ ఇక్కడ ఎఫెసీ పత్రికలో తర్వాత ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏదనగా, మనం క్రీస్తు పుట్టుకలో మనం లేము, ఆయన జీవితంలో మనం లేము, ఆయన బోధలో మనం లేము, కానీ క్రీస్తు మరణములో మనం ఉన్నాం. అక్కడి నుంచి మన యొక్క జీవితం ప్రారంభమవుతుంది, మన యొక్క నూతన జీవం ప్రారంభమవుతుంది. క్రీస్తులో ఎప్పుడైతే క్రీస్తు మరణించాడో, ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏదనగా, సువార్త ఏదనగా, క్రీస్తుతో పాటు మనము కూడా మరణించాం. మన ప్రారంభం ఎక్కడ అంటే సిలువతో ప్రారంభమవుతుంది. క్రీస్తు పాటు మరణించిన తర్వాత అక్కడ ఆగిపోలేదు, మళ్ళీ 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన లేచినప్పుడు ఆయనతో పాటు మనము లేచాం. మనము లేచి సజీవులుగా ఉండడం మాత్రమే కాకుండా ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తాము, మనల్ని లేపి ఆయనతో పాటు తండ్రి కుడిపార్శ్వం మనలను ఆసీనులుగా ఆయన చేశాడు. మరణము ఇక మనకి ఏమాత్రం కూడా భయం కాదు. హెబ్రీ పత్రికలో మనం చూస్తాము, మరణం యొక్క బలము గలవారిని జయించడానికి ఆయన మరణమును పొంది మరణాన్ని ఆయన జయించాడు. ఈ మరణం యొక్క బలము గలవారు ఎవడనగా సైతాను కానీ ఈ లోకము కానీ మనుషులను దేనితో భయపడతారనగా, మిమ్మల్ని చంపేస్తాం. చావు అనేది మనం చుట్టూ ఆవరించిన ఒక భయం. అయితే మానవ జాతి అంతరిగా చావుకు కారణం ఆధారం మనకు తెలుసు, మానవుడు పాపం చేసిన కారణం చేత మరణం వచ్చింది. ఆ మరణం యొక్క బలము ధర్మశాస్త్రం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ మరణం అనేది భయంకరమైనది, భయం కలుగు చేస్తూ ఉంది. ఈ మరణం మాత్రమే కాకుండా రెండో మరణం, ఈ 2 మరణాలు, భౌతిక ఆత్మీయ మరణం రెండూ కూడా మనకు బాధ కలిగిస్తున్న పరిస్థితుల్లో దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి పంపి ఆయన చేస్తున్న కార్యం మీద హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. మీరు ఇంటికి వెళ్తే చదువుకోండి, 2వ అధ్యాయం 14 నుండి 18 వచనాలు చూస్తే ఆయన మరణం యొక్క బలం గల వారిని జయించడానికి ఆయన మరణం ఉంది, మరణపు ముళ్ళను విరిచి ఆయన తిరిగి లేచిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. సో సమయం తక్కువ కనుక ముందుకు వెళదాం, రెండో అధ్యాయానికి వెళ్దాం. మొదటి కొరింథీ 2వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదువుదాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 2వ అధ్యాయం అంతా కూడా చదువుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాను. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాం. ఈ జ్ఞానము మరుగే ఉండను, జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మహిమ నిమిత్తం నియమించాను. దేవుని యొక్క జ్ఞానం అనగా సిలువ, యేసు ప్రభు యొక్క మరణం, ఇది మర్మమై ఉండేది. పోయిన గుడ్ ఫ్రైడేకి ముందు పోయిన ఆదివారం మనం చెప్పుకున్నాం దానియేలు గ్రంథంలో ప్రవచనాలు. దానియేలు గ్రంథంలో యూదులను గురించి, యోధా జనాంగాన్ని గురించిన ప్రవచనాలు ఉన్నాయి, కానీ సంఘాన్ని గురించి ఎక్కడ కూడా దానియేలు గ్రంథంలో మనం చూడం. కారణం ఏదనగా దేవుడు దానియేలుకి అవి చెప్పలేదు. పాత నిబంధన భక్తులు ఎవరికి కూడా సంఘం గురించిన విషయం, క్రీస్తుని గురించిన విషయం, క్రీస్తు యొక్క శిలువ మరణం ఇవేవి కూడా పాత నిబంధన భక్తులకు వారికి అర్థం కాలేదు. ఇంకా చెప్పాలంటే యెషయా, యెరెమయా, యెహెజ్కేలు వీరందరూ ప్రవచించినప్పటికీ వారికి ఆ ప్రవచనాల భావం వారికి తెలియలేదు. ఇంకా పేతురు పత్రికలో అనుకుంటాను చూస్తా, వారు అడుగుతారు, ప్రభు ఏమిటో మాకు అర్థం కావట్లేదు అంటే, ఇది మీకు సంబంధించింది కాదు, మీరు రాయండి అంతే. పాత నిబంధనలో క్రీస్తు గురించిన వార్త, ఈ సిలువను గురించిన వార్త, ఇది మర్మమై ఉన్నది. నో ద విజ్డమ్ వి స్పీక్ ఆఫ్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్. అయితే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ మీ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. ముందు ఆ పై వచనాలు చూస్తూ అంటాడు, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు జ్ఞానము కాకుండా నేను సిలువ వేయబడి క్రీస్తునే మీకు బోధించాలని వచ్చానంటాడు. దానికి కారణం ఏమిటని ఆలోచన చేస్తే దాని బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే, అంతకుముందు కొరింథీకి రాకముందు పౌలు అక్కడ ముఖ్యంగా తత్వవేత్తలతో, ఫిలాసఫర్స్తో చాలా వాదన చేస్తాడు, ఆలోచించే వారితో తర్కించాడు, మాట్లాడాడు, యేసు గురించి వారు ప్రకటించారు. అయితే అక్కడ ఉన్న వారందరికీ ఏథెన్స్ అనుకుంటాను, ఆ యూనివర్సిటీ సిటీ అది, వారికి ఉన్న విషయం ఏదైనా కొత్త విషయాలు చర్చించడం వారికి ఆనందం. కొంతమంది ఉంటారు అలాగే, ఊరికే చర్చ కోసమే మాట్లాడుతుంటారు, చర్చిస్తూ ఉంటారు, ఆలోచిస్తుంటారు, కానీ దేనికి నిర్ణయాలు తీసుకోరు. అన్నీ అలా గాలిలో ఉంచుతాయి, ఆలోచనలన్నీ కూడా గాలిలోనే ఉంటాయి. ఇదంతా పౌలు చాలాసేపు బోధించిన తర్వాత, మాట్లాడిన తర్వాత, వాదించిన తర్వాత, తర్కించిన తర్వాత వాళ్ళు అంటారు, మళ్ళీ ఇంకోసారి రా, మళ్ళీ తర్వాత రా, ఇంకోసారి వింటా. అది చూసిన తర్వాత, ఆ ఫెయిల్యూర్ అయిన తర్వాత కొరింథీ వచ్చాడు. పౌలు అంటున్నాడు, ఇక్కడ నేను జ్ఞానాన్ని ఉపయోగించాను, ఇక్కడ నేను క్రీస్తు గురించిన మర్మాన్ని, క్రీస్తు గురించిన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా సిలువను గురించిన వార్తనే, దీన్నే నేను బోధిస్తాను అన్నాడు. అక్కడ ఉండి కొరింథీలో దేవునికి సంఘానికి కట్టినట్టుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం సంఘ సేవ చేయాలి, సంఘాన్ని కట్టాలి.
అనేకులు ప్రజలను ప్రభు యొద్దకు తీసుకొని రావాలంటే మనుష్యులు ఆశిస్తున్న, యూదులు ఆశిస్తున్నా, లేకపోతే గ్రీకులు ఆశిస్తున్నా, తన్యులు ఆశిస్తున్న వాటి గురించి మనం చేయడం కాకుండా నేను యేసును మాత్రమే, సిలువ వేయబడిన యేసును, సిలువలో ఉన్న క్రీస్తును, సిలువ యొక్క శ్రమను, సిలువ యొక్క ఆశీర్వాదాలు, సిలువలోని విజయాన్ని మాత్రమే నేను బోధిస్తానని చెప్పి బయలుదేరితే దేవుడు తప్పనిసరి కార్యాలు మన జీవితాలు జరిగిస్తారు. అంటాడు ఇక్కడ, నో ద విజ్డమ్ వి స్పీక్ ఆఫ్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్. మేము మాట్లాడుతున్న ఈ జ్ఞానం ఏదనగా దేవుని యొక్క మర్మం, పాత నిబంధన మర్మమై ఉన్నది. హిస్ ప్లాన్ దట్ వాస్ ప్రీవియస్లీ హిడెన్ ఈవెన్ దో హీ మేడ్ ఇట్ ఫర్ అవర్ అల్టిమేట్ గ్లోరీ బిఫోర్ ద వరల్డ్ బిగాన్. అయితే ఈ సంకల్పం మన యొక్క మహిమ కొరకు, మన యొక్క అత్యున్నత ఆశీర్వాదం కొరకు చేశాడు. ఇది ఎప్పుడు చేస్తాడు అనగా భూమికి పునాదులు వేయక మునిపే ఆయన సంకల్పం కానీ అప్పటి నుంచి దాన్ని మరుగుగానే ఉంచాడు ఆయన. ఆ మరుగైన దాన్ని ఈరోజు మేము బోధిస్తున్నామని చెప్పి పౌలు అంటాడు. ఆ జ్ఞానాన్ని, సిలువలో ఉన్న ఆశీర్వాదాలు, సిలువలో ఉన్న జ్ఞానాన్ని మేము బోధిస్తున్నాం. అది మర్మముగా ఉండిపోయింది. ఆ మర్మాన్ని ఇప్పుడు బోధిస్తూ ఉన్నాం. మర్మంగా ఉండిపోయింది కాదు ఇది. ఆ మర్మాన్ని బయలుపరుస్తున్నాడు దేవుడు ఇక్కడ. అది తెలియజేస్తున్నాడు, అందరికీ తెలియజేస్తున్నాం అని చెప్తున్నాడు. అయితే 8వ వచనం అంటాడు, 2వ వచనంలో, అయితే అది లోకాధికారులు ఎవ్వరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపయగు ప్రభువుని సిలువ వేయకపోయి ఎందురు. లోకాధికారులకు ఎవరికి తెలియలేదు. బట్ ద రూలర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ఇట్. ఇది ఇంగ్లీష్లోకి సరిగ్గా ఉంది. ఈ లోకమందున్న అధికారులకు అది అర్థం కాలేదు. ఈ లోకమందున్న అధికారులు వారికి అర్థం కాదు. దే వుడ్ నాట్ హ్యావ్ క్రూసిఫైడ్ అవర్ గ్లోరియస్ లార్డ్. మన మహిమాయుక్తమైన ప్రభుని వారికి ఒకవేళ ఈ మర్మము వారికి అర్థమై ఉంటే, క్రీస్తు గురించిన విషయం, సిలువను గురించిన విషయం వారికి అర్థమై ఉంటే ఆయన సిలువ వేసి ఉండేవారు కారు. ఎవరికి అర్థం కాలేదు? రోమా ప్రభుత్వానికి అర్థం కాలేదు. రోమా ప్రభుత్వానికి ఇది ఒక చీడ, ఒక పేడ వదిలించుకుంటున్నాం, చనిపోతే అయిపోయింది. ఎందుకని అంతకుముందు అనేక మంది రోమా సామ్రాజ్య వ్యతిరేకంగా లేచేవారు చాలామంది వచ్చారు. వారందరూ వారికి మరణంతో అక్కడ అంతమైపోయింది. వారు అనుకున్నారు యేసు చనిపోతే ఇంకా అంతమైపోద్ది. అలాగే పరిసయ్యులు, సద్దూకేయులు, యూదా మతం మనకి ఇబ్బంది కలిగి ఉన్న మతానికి నష్టం కలిగిస్తున్నాడు, మతాచారుల విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. కనుక ఇతను చనిపోతే మనకి ఏ అడ్డు ఉండదు, ఆటంకం ఉండదు అని వారు భావించారు. అయితే రోమీలను, యూదులను వెనకుండి నియంత్రించి నడిపిస్తున్నది ఎవరని ఆలోచన చేస్తే ఈ లోకాధికారి, దుష్టుడైన సైతాను. ఇస్కరియోతు యూదాని ప్రేరేపించింది కూడా సైతాన్ అనే సంగతి పోయిన వారం మన గుడ్ ఫ్రైడే రోజు మనం చూడడం జరిగింది. అయితే వీరందరూ కూడా ఈ లోకాధికారులు, సైతానే కాదు అనగా చూసినట్లయితే రోమా సామ్రాజ్యానికి కానీ, యూదులకు కానీ, చివరికి సైతానికి కూడా అర్థం కాలేదు. సైతానికి అర్థమైంది లోకానికి చెప్తాడు. సైతానికి జ్ఞానమే లోకంలో కనబడుతున్న జ్ఞానం. అది దేవుని విషయాలు సైతానుకు, లోకానికి వెర్రితనముగా అనిపిస్తాయి. కనుక అది అర్థమై ఉండుంటే వారు యేసు ప్రభుని సిలువ వేసి ఉండేవారు కారు. వారు అనుకున్నారు యేసును సిలువ వేస్తాం, చనిపోయాడు, ఆయన సమాధి చేసేస్తాం, అంతటితో అయిపోయింది, మనకు ఆయన గురించి మనం చింతించవలసిన పని ఇంకేమీ లేదు. కానీ యూదులకు ఒక చిన్న అనుమానం ఉంది. ఆయన చెప్పాడు కదా, శిష్యులకు జ్ఞాపకం లేదు కానీ వారికి, పరిసయ్యులకు వారికి జ్ఞాపకం, మళ్ళీ తిరిగి లేస్తానని చెప్పాడు ఆయన. శిష్యులకు ఎవరికి గుర్తులేదు, ఎవరు నమ్మలేదు. అది జరిగిందని చెప్తే వాళ్ళకి ఏమనిపించింది? నాన్ సెన్స్ అనిపించింది. స్త్రీలు వచ్చి చెప్తే ప్రభు తిరిగి లేచాడని చెప్తే అది వారికి నాన్ సెన్స్, వెర్రితనంగా అనిపించింది. కానీ వారికి జ్ఞాపకం ఉంది, ఒకవేళ ఆయన లేస్తానని చెప్పాడు కానీ లేస్తాను నమ్మకం వారికి లేదు. కానీ ఒకవేళ ఆయన శిష్యులు ఎవరైనా సరే ఆ దేహాన్ని తీసుకెళ్ళి ఎక్కడో దాచేసి ఆయన తిరిగి లేచాడని ప్రచారం చేస్తారేమో, ఆ మోసం ఇంకా భయంకరమైంది. కాబట్టి ఆ సమాధికి మీరు బందోబస్తు ఏర్పాటు చేయండి, సమాధి కాపలా. పిలాతు మీరేం చేసుకుంటారో చేసుకోండి, అప్పటికే విసిగిపోయి ఉన్నాడు. ఇంకో వాళ్ళు చెప్పింది చేస్తారు, సిలువ వేయమంటే సిలువ వేస్తాడు. కానీ ఇప్పుడు వచ్చి ఆ సమాధికి మరి ఒక దగ్గర యూదులకు రాజు అన్నప్పుడు అది మార్చేయండి, బోర్డు రాసేయండి, మార్చండి. ఏమైనా మార్చాలంటే యూదులకు రాజు అని తాను అన్నాడు, తాను చెప్పుకున్నాడు రాయనంటే నేను రాసింది అదే రాశాను, అది మార్చను అన్నాడు. దేవుని కార్యాలు ఆశ్చర్యం అనిపిస్తారు. అయితే ఆ సమాధికి భద్రత ఏర్పాటు చేశారు. పెందలగడ చూసినప్పుడు దూతలు వచ్చారు. దేవుని దూత పరలోకి దిగి వచ్చి రాయి పొర్లించిన ప్రభు బయటికి రావడం కోసం కాదు, వీళ్ళు లోపలికి వెళ్ళడం కోసం. రాయి ప్రభునికి ఆటంకము కాదు, బండ ప్రభునికి ఆటంకము కాదు. ఆయన శిష్యులు లేకపోతే స్త్రీలు లోపలికి వెళ్ళి ఆయన చూడడానికి ఉన్నాడో లేదో చూడడానికి తప్పించి
ఆ దూత చేసిన కార్యం మనం చూస్తాం. కానీ ఇదేది కూడా రోమా శారీరక మరణము కానీ, లేకపోతే రోమా ప్రభుత్వ బందోబస్తు కానీ, సమాధి కానీ ఏది కూడా ఆయన ఆపలేకపోయింది. తిరిగి లేచాడు ఆయన. మనం సిలువను గురించి అన్నప్పుడు మీరు ఒకవేళ నా అపార్థం చేసుకుంటారేమో. సిలువ ఒక్కటే మనం ఆలోచన చేస్తే పునరుత్థానము లేని సిలువ వ్యర్థం. అదే మాట పౌలు కొరింథీ పత్రికలో అంటాడు, 15వ అధ్యాయంలో అంటాడు. ఒకవేళ క్రీస్తు చనిపోయాడు, నిజమే, సిలువలో మరణించాడు, గొప్ప కార్యం చేశాడు, మనందరి పాపాలు ఆయన మీద తీసుకుని మనకు బదులుగా లోక పాపను మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లగా మరణించాడు. కానీ మరణించిన వాడు మరణించినట్టుగా ఉండిపోతే, తిరిగి లేవకపోతే ప్రయోజనము లేదు. కనుక సిలువను గురించి మనం ప్రకటిస్తున్నాం అన్నప్పుడు దాని ఉద్దేశపేతగా ఆ సిలువతో పాటు ఆ సిలువలో ఆయన పొందిన విజయాన్ని, ఆయన తిరిగి లేచిన దాన్ని కూడా మనం ప్రకటిస్తూ ఉన్నాం. మనం సేవిస్తున్న దేవుడు సజీవుడు, మనతో ఉన్నవాడు ఆయన, మనం నడిపిస్తున్నాడు, మన బలాన్ని ఇస్తున్నవాడు, మన శక్తిని ఇస్తున్నవాడు. కనుక నిత్యము ఆ సిలువ పునరుత్థానము రెండింటి గురించి అవగాహనతో మనం వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. సిలువ పునరుత్థానం ఇట్స్ ఎ సింగిల్ ఈవెంట్. అది ఒకేసారి జరిగిన కార్యం. సిలువ వెంటనే పునరుత్థానం. కనుక ఆ ధైర్యం, ఆ సిలువ పునరుత్థానం మనకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఈరోజు ఆరాధనకి వస్తున్నవారు చూస్తూ ఉంటే అడపా దుర్గారావు గారు వచ్చి ఉన్నారు కదా, వస్తారు, చాలా కాలం ఈ మధ్యన వస్తున్నారు. వాళ్ళని చూస్తే 6:30 కంటే ముందు వచ్చి ఉన్నారు. ఆయన చూడగానే చాలా సంతోషం అనిపించింది. ఎందుకు అనగా పావని జ్ఞాపకం వచ్చింది నాకు, అడపా పావని. ఈరోజు ఇది లేకపోతే, ప్రభు శరీరం మరణించి తిరిగి లేవకపోతే పావని మనం చూసే అవకాశం మనకు లేదు. కానీ ఈరోజు ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి, ప్రథమ ఫలముగా ఆయన లేచాడు కాబట్టి ఆయన ఎదిరించి వారందరినీ మన తిరిగి మనము చూస్తాం. ఆ ధైర్యం మనకుంది, ఆ విశ్వాసం మనకుంది. ఆ నిరీక్షణతోనే మనం ఈ దినమందు అందరూ వచ్చి కుటుంబాలు కోల్పోయిన వారు, బిడ్డలు కోల్పోయిన వారు, తండ్రిని కోల్పోయిన వారు, ఈరోజు మనకున్న ఆదరణ ఏదనగా వారిని మరలా తిరిగి మనము చూస్తాం. సిలువ యందే మనకి ఈ ఆదరణ ఉంది. కొన్ని సమాధులు వెళ్ళినప్పుడు బాధ అనిపిస్తుంది. ఎందుకనగా వారు ప్రభుని నమ్మలేదు, ప్రభునందు విశ్వాసం లేదు, రక్షించబడలేదు. అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది? కానీ క్రీస్తునందు మరణించిన వారు సమాధి వెళ్ళే చిన్నపిల్లలైనా, పెద్దలైనా, వృద్ధులైనా, ఎవరైనా సరే అనిపిస్తుంది. ఒకవేళ సిలువ లేకపోతే, క్రీస్తు యొక్క మరణము పునరుత్థానం లేకపోతే ఈరోజు మనం చెప్పుకోవడానికి, ఆదరించుకోవడానికి, బలపరచుకోవడం మనకి ఏం మాటలు ఉండవు. కానీ సిలువ పునరుత్థానం రెండు జరిగే సంగతి మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఆ సిలువలో ఉన్న విజయాన్ని, సిలువ పునరుత్థానం రెండు కలిపి ఒకటేగా మనం ఆలోచించాలని చెప్పాను. అందులో ఉన్న విజయాన్ని మనకు తెలియకపోతే లోకం వలె, లోకాధికారుల వలె మనం ప్రవర్తిస్తాం. ఈరోజు చుట్టూ మన సమాజంలో చూస్తున్నప్పుడు కనబడుతున్నది, జరుగుతున్న విషయాలని, పరిణామాలు చూస్తూ ఉంటే ఓటమిగా అనిపిస్తుంది, బలహీనంగా అనిపిస్తుంది, చేతకాని పరిస్థితులను అనిపిస్తుంది. కానీ అది అంతము కాదు, ఇది తాత్కాలికం మాత్రమే. శుక్రవారం సిలువ వేయబడ్డాడు ప్రభు, సమాధి చేయబడ్డాడు. శనివారం అంతా సైలెన్స్, ఏమీ లేదు, ఏ స్వరము లేదు. ఇంకా శిష్యులు వీరందరూ కూడా మేడగదులు లేకపోతే ఆయా ప్రదేశాల్లో దాక్కుని ఉన్నారు. ఏమవుతుందో భయం. ఆదివారం ఉదయం కూడా ప్రభు తిరిగి లేచాడని తెలిసినప్పటికీ వాళ్ళ భయము పోని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇది ఓటమిగా, అపజయముగా. ఇంకా అసలు ఈరోజు ఈ అమ్మాయి మార్గంలో శిష్యుల గురించి మాట్లాడాలనుకున్న తర్వాత మాట్లాడతాను. వారు నిరాశతో వాళ్ళు తిరిగి వారి ఇంటికి వెళ్ళిపోతున్నారు, గోయింగ్ బ్యాక్ హోమ్. పీచే బుడ్డ చలపతి, పీచే బుడ్డనా తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం? వెళ్ళటం అడుగుతున్నాను. మరి ఎంతమంది పీచే ముడి చేస్తాం, దాని గురించి వస్తాను తర్వాత మాట్లాడదు, వేళ కాదులేండి. అయితే లోకాధికారులకు, సైతానుకు వారికి తెలియని మేలు, ఉపయోగం ఏమిటి? కొన్ని మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. వారు అనుకున్నారు మరణంతో అంతమైపోయింది, కానీ చాలా ఫలితాలు ఉన్నాయి, చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. అవన్నీ ఇవాళ చెప్పడానికి సమయం లేదు, కొన్ని మాత్రం చెప్పి నేను ముగిస్తాను. మొదటిది, ద క్రాస్ ఇనాగ్రేట్స్ ద న్యూ కవెనెంట్. సిలువ అనేది, సిలువ మరణ పునరుత్థానాలు అనేవి అదే ఒకే ఈవెంట్గా మీరు ఆలోచన చేస్తే నూతన నిబంధన ప్రారంభమవుతుంది. పాత నిబంధన కొట్టివేయబడి నూతన నిబంధన ప్రారంభం సిలువలో అని మనం చూస్తూ ఉన్నాం. ఈ రిఫరెన్స్ చదవడానికి సమయం లేదు, చూద్దాం. లేకపోతే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం
2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చదివేసి ఊరుకుందల వివరించుకుంటుగా 16 నుండి చూస్తే, కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనా ఎరగము, మేము క్రీస్తును శరీరీతిగా ఎరిగి ఉండినాను, ఇక మీదట ఆయన అలాగే ఎరగము. కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల, మాట గమనించండి, వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. సమస్తమును దేవుని వలన అయినవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్య మాకు అప్పగించాను. అలాగే గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలతీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం, క్రొత్త సృష్టి పొందుటే కానీ సున్నతి పొందుటి అందు ఏమీ లేదు, పొందకపోవటి అందు ఏమీ లేదు. కానీ పాత నిబంధన, పాత సంబంధించిన వాటిని కొట్టివేసి విశ్వాసం ద్వారా నూతన నిబంధనలోని ప్రవేశించే గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. తర్వాత సిలువ, రెండవది కాంకర్స్ సిన్ అండ్ డెత్, మరణం, పాపమును మరణమును తొలగిస్తుంది, జయిస్తుంది. ఈ సిలువ పాపముపై విజయాన్ని, మరణముపై విజయాన్ని కొలసీపత్రి 2వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తాం. కొలసీపత్రి 2వ అధ్యాయం 14వ వచనం, 2:14, క్షమించండి కల్పిస్తారు ఇక్కడ. మరి అపరాధం వలన శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, మన మీద ఉన్న రుణము, మనం చెల్లించవలసిన వెల, కట్టవలసిన బాకీ, అది కొట్టివేయబడింది క్రీస్తు సిలువలో అనే సంగతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కనుక మానవ జాతి అంతయు చేసిన అపరాధము, పాపము, అది ఒక చెల్లించవలసిన వెలగా లేదా బాకీగా ఉన్న పరిస్థితిలో అది కొట్టివేయబడింది. తర్వాత మరణము యొక్క శాపం, ధర్మశాస్త్రం యొక్క శాపం, ధర్మశాస్త్రం నెరవేర్చిన స్థితి వల్ల కలిగిన శాపాన్ని, ధర్మశాస్త్ర శాపాన్ని సంపూర్ణంగా తొలగించి ఆయనే మనకు బదులుగా శాపగ్రస్తుడు అయ్యాడు. మానవుని మీద వేలాడిన సంగతి గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం. క్రీస్తు యొక్క మరణ పునరుత్థానం, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 54-55 వచనాలు. ఈ క్షయమైనది అక్షతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకు బలము ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రిక వలన జరిగేది పాపానికి బలం చేకూరుతుంది. కనుక అవన్నిటిని ఇప్పుడు మనకు విడుదల చేసి, మరణ అనేది క్రైస్తవునికి, ప్రభువుని విశ్వాసం ఉంచిన వారు, క్రీస్తు యొక్క శిలువ మరణ పునరుత్థానముల వలన మరణం అంతం ఎంత మాత్రం కూడా మనకు కాదు. క్రైస్తవునికి చూసినట్లయితే ఎంతవరకు లోకానికి అంతవరకు భయం మరణమే భయం. సైతాను దాన్నే ఆయుధంగా చేసుకుని వాడుతున్నాడు. కానీ ఆ ఆయుధాన్ని తొలగించి ప్రభు యేసుక్రీస్తు మరణమును జయించిన కారణం చేత మనకు విజయం అన్నది, నూతన మృత్యమైనది ఈ దేహాన్ని పోతుంది, మన క్రొత్త దేహాన్ని మనం ధరిస్తాం, క్రీస్తు నిత్యము జీవించుంటామన్న సంగతి ఈ సిలువ ద్వారా మనకు తెలుస్తుంది. తర్వాత మూడవదిగా చూస్తే సిలువ క్రీస్తుపై సంపూర్ణ విజయాన్ని, కొలసీపత్రి 2వ అధ్యాయం 15 వచనం అంటాడు. కొలసీపత్రి 2వ అధ్యాయం 15 వచనం చూస్తే, మన అపరాధులన్నిటిని క్షమించి ఆయనతో కూడా మమ్మల్ని జీవింపజేసి ఆయన ప్రధానులను, ఈ మాట చూడండి, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరిచి. ఇది ఎవరి గురించి అనగా లోకమందులు, అది లోకాధికారుల గురించి కాదు, సైతాను వారి యొక్క దూతల గురించి. వారిని ఏం చేశాడు? నిరాయుధులుగా చేశాడు. సైతానికి ఆయుధాలు లేవు, సైతానికి ఏ బలము లేదు. నిరాయుధులుగా చేసి వేడుకకు కనపరిచాడు. ఆయన ఊరేగింపులో, రోమా సైన్యం యొక్క ఊరేగింపులో ఓటమి చెందిన రాజు వలె, ఓడిపోయిన వారిగా, ఓడిపోయిన శత్రువుగా యేసు ప్రభు సిలువలో చేసిన కార్యవేదనగా సైతాన్ను వేడుక కనపరిచాడు. సిలువలో ప్రభు సైతాను ఓడిపోయింది, వానికి బలము లేదు, వానికి శక్తి లేదు. ఈ సత్యాన్ని మనం తెలియాలి. మనం చాలామంది తెలియక దేవుని కంటే సైతానికి ఎక్కువ బలం ఆపాదిస్తూ ఉన్నాం. వానికి బలం లేదు, వాడు తల చితగొట్టబడింది, వాడు తోకతోనే తోక ఆడిస్తున్నాడు, అది కూడా కొన ప్రాణంతో ఉన్న తోక, అందులో బలము లేదు, అందులో శక్తి లేదు. దానికి మనం భయపడిపోతూ ఉన్నాం.
సైతాను సిలువలో జరిగింది ఎదురుగా సైతాను బలమంతా కూడా పీకివేయబడింది. కొన్ని సంవత్సరాల క్రితం మాట్లాడుతూ చెప్పాను, బోధించిన విషయం ఏదనగా సైతాన్ యొక్క తొక్క తీశాడు, చర్మం తీశాడు, ఆయన తోలు వలిచేశాడు. దానికి ఏ బలము లేదు, దానికి ఏ శక్తి లేదు. అది సువార్త యందు సిలువ యందు మనం దాన్ని గ్రహిస్తే మనం పిరికి వారంగా ఉండం. దెయ్యాలు పోతాలంటే భయపడవు. తాయెత్తులు, తాళ్ళు, తల వెంట్రుకలు, ఇంకేం కడతారు, చీపురు కట్టలు, చీపురు పొలలు, ఇవేం పెట్టుకోం. అవి పెట్టుకుంటామంటే దాని అర్థం సిలువ మనకి తెలియదు, సిలువ మనకు అర్థం కాలేదు. సైతాను ద క్రాస్ వ్యాంక్విషెస్ ద డెవిల్, సైతాను పూర్తిగా తొలగించాడు ఆయన. తర్వాత ఇంకోటి, సిలువ ఈ సబ్స్టిట్యూషనరీ, అనగా మనకు బదులుగా మనం చావాల్సిన పని లేదు, మనం మరణించవలసిన పని లేదు. మనకు బదులుగా ప్రభు సిలువలో మరణించాడు. కనుక సైతాను మన మీదకి వచ్చి ఇదిగో ఈ పాపం చేసి ఈ పాపం చేసి ఈ పాపం చేస్తాం అని మనం దూషిస్తూ ఉంటే, లేక మన మీద నేరారోపణ చేస్తూ ఉంటే మనం చెప్పగల మాట ఎదురుగా యేసు సిలువ నాకు బదులుగా ఆయన చనిపోయాడు. లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా పాపం ఆయన మోస్తాడు, నా పాపం నా మీద లేదు, ఇక నేను నీతిమంతుని దేవుని దృష్టిలో అని ధైర్యముగా సైతాను చెప్పగలం. అలాగే దేవుని సన్నిధికి కూడా ధైర్యంగా మనం వెళ్ళగలం. సిలువ వలననే ధైర్యంగా ప్రభు సముఖం మనం వెళ్ళగలం. మన భక్తి వల్ల కానీ లేదా మన దాన ధర్మాల వల్ల కానీ ప్రభు దగ్గర వెళ్ళాం. యేసు సిలువను బట్టే ఆయన కృపాసనం దగ్గర మనం వెళ్ళగలిగిన అవకాశం ఉంది. ఇంకా ఇది ఆఖరిది, ఇంటికి చాలా ఉన్నాయి కానీ అవన్నీ ఈ రోజుకి దీంతో ముగిస్తాను. హెబ్రీపత్రిక 2వ అధ్యాయం, హెబ్రీపత్రిక 2వ అధ్యాయం 9 నుండి 13 వచనాలు. ఇది చాలా ప్రాముఖ్యమైనదని భావిస్తూ ఉన్నాను నేను. హెబ్రీపత్రిక 2వ అధ్యాయం 9 నుండి 13 వచనాలు మనం చూస్తే, దేవుని కృపలో ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనిపించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము నొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవరి వలన సమస్తను కలుగుచున్నావో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణ చేయుటకు ఆయనకి తగును. పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేత వారిని సహోదరుని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. సమాజ మధ్యలో నీ కీర్తిని గానము చేతున్నాను. మరియు నేను ఆయనను నమ్ముకొని యుందును అనియు ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. ఇక్కడ విషయం ఏమిటంటే, హెబ్రీ పత్రిక క్రీస్తు యొక్క గొప్పతనాన్ని గురించి రాస్తూ, తన దేవుడు క్రీస్తునందు చేస్తున్న కార్యం ఏదనగా యేసును మరణానికి అప్పగించాడు, కానీ ఆయన మరణము జయించి మన తిరిగి లేచినందు చేసిన కార్యం ఏదనగా అనేకులను కుమారులుగా తీసుకొని వస్తున్నాడు. తన దేవుడు తన ఏకైక కుమారుని అప్పగించాడు. ఆయన గోధుమ గింజ వలె నాటబడి మన తిరిగి లేచినప్పుడు ఆయనతో పాటుగా విశ్వాసం ఉంచిన మనం అందరము కూడా తిరిగి లేచి పరలోకమందున తండ్రి అని దేవుణ్ణి తన తండ్రి, సృష్టికర్త దేవుని తండ్రి అని ప్రభువైన యేసుక్రీస్తు సంబోధించగలిగాడు. అదే ఆధిక్యత, అదే అర్హత మనందరికి కూడా ఇస్తూ ఉన్నాడు. కానీ సిలువ వలన జరిగింది ఏదనగా సృష్టికర్త అని దేవుడు మనందరికీ తండ్రి అయ్యాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనకు అన్నయ్యాడు, సోదరుడయ్యాడు. ఈ బంధుత్వం, దేవునితో బంధుత్వం, దేవుని కుటుంబంలో మనం చేరిన పరిస్థితి. కనుక హి బ్రింగ్స్ మెనీ సన్స్ ఇన్ టు గ్లోరీ, మహిమలోనికి అనేక మంది కుమారులను. ఈ రోజులో ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే, ఒకవేళ మన దేశంలో మనం మైనారిటీగా ఉన్నాము, కానీ ప్రపంచంలో చూస్తే మనం అందరికంటే ఎక్కువ ఉన్నది క్రైస్తవులే, ప్రభుని నమ్మిన వారే. అనేకులను కుమారులుగా, ఒక్క కుమారుడు క్రీస్తునిచ్చాడు తండ్రి అని దేవుడు. ఆ కుమారుడితో పాటుగా అనేక మంది కుమారులను ఆయన సంపాదించుకున్నాడు. ఆఖరిగా ఈ వచనం చదివి ముగిస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. ప్రభువైన యేసు యొక్క మాదిరి మనకు ముఖ్యం. 12వ అధ్యాయం 2వ వచనం. 2వ వచనంలో అంత అక్కర్లేదు. ఆయన క్షమించిన 2వ అధ్యాయం 2వ వచనంలో 12వ అధ్యాయం, ఆయన తన ఎదురు ఉంచబడిన ఆనందము కొరకై, ఆయన తన ఎదురు ఉంచబడిన ఆనందము కొరకై అనగా ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు. ఇక్కడ 11వ అధ్యాయం గొప్ప సాక్షి సమూహాన్ని గురించి రాశాడు. కానీ మనం ఈ విశ్వాసంలో ముందుకు కొనసాగాలంటే వారి వల్లే కాదు. ఆ భక్తులందరూ ఉన్నారు, నిజమే, వారి జీవితాలు మన ముందు ఉన్నాయి. కానీ వారిలాగా మనం పాట పాడతాం, యోసేపు వల్ల, వారి వల్ల, వీరి వల్ల కాదండి. అదొక మాదిరిగా తీసుకోవచ్చు, ప్రేరణగా తీసుకోవచ్చు. కానీ మనం ఎవరి వలే ఉండాలనగా యేసు వలే ఉండాలి, క్రీస్తు వలే ఉండాలి. ఇంక మనుషులు ఎవరు కూడా మనకు ఒక ప్రేరణ, ప్రోత్సాహము, బలము చేకూరదు తప్ప వారిలాగా వారిని ఇమిటేట్ చేస్తూ ఉండవలసిన అవసరత మనకి ఎంతమాత్రం కూడా లేదు. అంటున్నాడు,
ఏం చేయాలి? యేసు వైపు చూచుచు. విశ్వాసం కర్త, దాని కొనసాగి. యేసు గురించి మాట విన్నందువల్ల విశ్వాసం వచ్చింది, యేసు వల్ల విశ్వాసం కలిగింది. విశ్వాసం కర్త ఆయన, దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే. కాబట్టి ఆయనను చూస్తూ మన ముందుకు పరిగెత్తాలి, ఓపికతో పరిగెత్తాలి. అంటున్నాడు ఇక్కడ, ఆయన ఎలా పరిగెత్తాడు? ఆయన తన ఎదురు ఉంచబడిన ఆనందము కొరకై. తన ఎదురు ఉంచబడిన ఆనందం. ఏమిటి ఆనందం? సిలువ తరువాత కలగబోయే ఫలితాలు, కలగబోయే ఆశీర్వాదాలు, అనేకులు తన బిడ్డలుగా కుమారులుగా చేసే ఆ పరిస్థితి, ప్రభులో ఉన్న ఆ స్వస్థత, ప్రభులో ఉన్న రక్షణ, ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత, ఆయన చిందించిన రక్తం ద్వారా మానవ జాతి పాప క్షమాపణ, క్రీస్తుతో సంబంధం, తండ్రి దేవునితో సంబంధం, అనుబంధం, దేవుని కుటుంబంలో చేరే పరిస్థితి, ఇవన్నీ దృష్టిలో ఆనందము కొరకే ఆయన ఏం చేశాడు? అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసన కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇంకా గొప్ప ఆనందం, తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నాడు ఆయన. కనుక మీరు అలసటపడకయు మీ ప్రాణములు విసుకకై ఉండినట్లు పాపాత్ములు తన వ్యతిరేక చేసిన తిరస్కారం అంతా ఓర్చుకుని ఆయనను తలంచుకునండి. మీరు పాపంతో అక్కడ ఆపుదాం. మీరు చేసిన తిరస్కారం ఓర్చుకుని ఆయనను తలంచుకోండి. ఆయన సిలువలో ఆయన పొందిన అవమానం, ఆయన పొందిన శ్రమ అదంతా జ్ఞాపకం చేసుకొని ఆయన ఎలాగైతే తన ముందున్న ఆనందము కొరకే సహించాడు, మనము సహిద్దాం. మళ్ళీ అక్కడ తిరిగి రిటాలియేట్ చేయమనలేదు, మళ్ళీ తిరిగి తిరగమనలేదు. ప్రభు సహించమంటున్నాడు. కనుక మనం సహిద్దాం. ఎందుకనగా చివరిగా విజయం సాధించేది మనమే. ఎప్పుడో సామెత చెప్తాను, వన్ హూ లాఫ్స్ ద లాస్ట్ లాఫ్స్ ద లాంగెస్ట్. ఆఖరి నవ్వినవాడు అందరికంటే ఎక్కువసేపు నవ్వుతాడు. అందులో ఉండాలని ఆశిస్తారా? లేకపోతే ఇప్పుడు తాత్కాలిక నవ్వి తర్వాత ఏడుస్తూ ఉండాలని ఆశిస్తారా? నిత్యం ఆనందం ఉండాలి, ప్రభుత్వం సంతోషించాలి, నిత్యత్వంలో ప్రభుత్వం ఉండాలి అని అంటే ప్రస్తుతం మన శ్రమ, కష్టం, బాధ ఉంటుంది. దాన్ని సిద్ధపడండి సంగమా. అంత సాఫీగా ఉంటుంది అనుకోవద్దు. ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కానీ వీటన్నిటిలో మనకున్న ధైర్యం ఏదనగా ఇమ్మానుయేలు మనకు తోడుగా ఉన్నాడు. ఆ తరువాత ఇదంతా అయిపోయిన తర్వాత ఒకానొక దినమందు ప్రభు ఈ లోకానికి వస్తాడు, న్యాయమును జరిగిస్తాడు. గొప్ప భవిష్యత్తు ఉంది, నిత్యత్వం మనకు ఉంది. ఇదంతా కూడా సిలువ వలననే మనకు సాధ్యపడింది. కనుక మన జీవితాల్లో సిలువను గురించిన వార్తను ప్రకటించిన కొరకే, క్రీస్తు కొరకే మనం సమర్పించుకొని జీవిద్దాం. ప్రభు ఈ మాట మనం ఇద్దరు వినికిల్లో ఆస్వాదించును గాక. థ్యాంక్ యూ.